ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అసలు ప్రక్రియలో ఓట్లు గల్లంతు కావడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఒక కాకినాడ జిల్లాలోనే 2 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో లోపం ఉందని స్థానిక యువత ఆరోపిస్తుంది. ఓటర్ జాబితాలో పేరు లేని వారు ఆగస్టు 30 వరకు ఫారం 6 ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది. కానీ ఆ దరఖాస్తులను ఆఫ్లైన్లోనూ తీసుకోవాలని యువత నుంచి డిమాండ్లు వస్తున్నాయి. కాకినాడలో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియపై మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత దాదాపు 4,79,000 ఓట్లు సర్ ప్రక్రియలో మాయమైనట్టుగా చెప్తున్నారు. ఒకసారి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి పరిశీలిస్తే తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలో దాదాపు 4,79,000 ఉన్నాయి. ఇక కాకినాడ జిల్లాను పరిశీలిస్తే భారీగా కాకినాడలోనే ఓట్లు గల్లంతయ్యని అధికారులు చెప్పడం జరిగింది. ఈ కాకినాడ జిల్లా పరిధిలో నియోజకవర్గాల వారీగా ఒకసారి మనం చూసినట్లయితే కాకినాడ సిటీ నియోజకవర్గంలో అధికంగా ఓట్లు గల్లంతైనట్లుగా కూడా అధికార వర్గాలు చెప్పడం జరిగింది. కాకినాడ సిటీలో అత్యధికంగా 49,503, జగ్గంపేటలో 20,340 ఓట్లు, ఇవన్నీ పూర్తిగా గల్లంతైనట్లు చెప్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఎవరికైతే ఓటర్ లిస్ట్ లో పేరు లేదో వాళ్ళు ఆన్లైన్ లో చెక్ చేసుకుని ఆగస్టు 30 దరఖాస్తు చేసుకుంటే ఫారం 6 ఇవ్వాలని చెప్తున్నారు. అలాగే అక్టోబర్ 3 విడుదలయ్యే ఫైనల్ జాబితాలో మాత్రం పేరు ఉండొచ్చని చెప్తున్నారు. ఫారం తీసుకున్న తర్వాత ఎన్యూమరేషన్ ఫారం తిరిగి ఇచ్చారో లేదో ఒకసారి వెళ్తే మాట్లాడదాం. ఈ సర్ ప్రక్రియ మీద ప్రజల్లో అవగాహన ఉందంటారా? కొంతవరకు ఎక్కువ శాతంలో ప్రజల అవగాహన లేదని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే టైం కూడా పెద్దగా ఎక్కువ ఇవ్వలేదండి. ఇచ్చినటువంటి సచివాలయ ఉద్యోగస్తులకు ఎవరికైతే ఈ విధులు అప్పచెప్పారో వాళ్ళు మూలాలకి అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా అంటే కొంతమంది అందుబాటులో ఉంటారంటే గ్రామాల్లో అయితే అందుబాటులో ఉంటారు, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు. వాళ్ళను కూడా వాళ్ళ ఓట్లు తీసుకోవడంలో కూడా కొంత విఫలమయ్యారని చెప్పవచ్చు. కానీ ఏదేమైనా కానీ సర్వ విషయం వచ్చేటప్పటికి మాత్రం పూర్తిగా ప్రజలు అన్నది అవగాహన ఏర్పడలేదు. ఒకవేళ ఏదైనా సరే ఓట్లు తొలగించినట్లయితే మళ్ళీ ఇంకొకసారి కొంత టైం ఇచ్చేసి అంటే మొన్న డ్రాఫ్ట్ రిలీజ్ అయిందండి. ఆ డ్రాఫ్ట్ మళ్ళీ వెరిఫై చేసి కొంత అవకాశం మళ్ళీ ఓటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత మళ్ళీ అవకాశం ఇచ్చేసి కొత్త ఓట్లు ఏమన్నా ఉంటే మళ్ళీ కూడా ఈ సర్పంచ్ దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఒక యాప్ రూపొందించింది. ఆ యాప్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకుని తిరిగి ఆన్లైన్ లోనే ఫారం 6 అంటే కొత్తగా ఓటు నమోదు కోసం మీ పేరు ఇస్తే అది కూడా ఆగస్టు 30 ఇస్తే పేరు నమోదు చేస్తా ఉంటారు. ఇది సాధ్యమవుతుంది ఆన్లైన్ లో అందరూ కూడా ఈ ఆన్లైన్ లో చేయడం అనేది కష్టం అండి. కానీ మళ్ళీ కూడా ఎవరైతే ఈ విధులు నిర్వర్తిస్తున్నారో ఆ ఉద్యోగస్తులు కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించి కొత్త ఓటుదారులు అందరినీ తీసుకురావాలి. అందరూ కూడా ఆన్లైన్ లో ఉండాలంటే కొంతమందికి ఎవరైతే చదువు లేని కొంతమంది ఉంటారో వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి ఇది ఈ ప్రాసెస్ కాకుండా ఈ ఆన్లైన్ ప్రాసెస్ కాకుండా మరొక్కసారి ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఈ సర్ ప్రోగ్రామ్ మీద తిరుగుతున్నారో వాళ్ళు మరొకసారి ఆ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళేసి ఎవరైతే రాలేదో వాళ్ళని మరొకసారి వెరిఫై చేసి ఓటింగ్ నమోదు చేస్తుందో కూర్చున్నాను. ఒక్క కాకినాడ జిల్లాలో అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 2 లక్షల పైగా ఓట్లు ఈ నియోజకవర్గాలు గల్లంతయ్యాయి అన్నారు. ఇది సాధ్యమేనా? అదైతే సాధ్యం కాదండి. మళ్ళీ ఒకసారి సార్ చెప్పినట్టుగా మళ్ళీ వెరిఫికేషన్ చేయాలనేసి కోరుతున్నాం సార్. రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఇచ్చి అధికారులకు ఇచ్చారు. అలా ఇచ్చిన అప్లికేషన్ లోనే చాలా వరకు బోగస్ ఉన్నాయని ఒక ప్రచారం. బోగస్ అయితే లేవండి, మళ్ళీ ఒకసారి చెక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇన్ని ఓట్లు మీలో అందరూ చూసుకుంటే ఈ ప్రాబ్లం రాదు కదా, ఓట్లు గల్లంత అయిపోయినాయి. కాకపోతే మామూలు విలేజ్ వచ్చినప్పుడు చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సచివాలయ ఎంప్లాయీస్, వాళ్ళు సరిగ్గా విలేజ్ లో అవగాహన తెలియజేయట్లేదు. అదొక మైనస్ ఉందండి. నాది కూడా 2-3 సార్లు తిప్పారండి నన్ను. దేనికోసం తిప్పారు? మీరు ఫామ్ తీసుకుని ఫామ్ తీసుకున్నాను. అందులో లేదండి, మామూలుగా నెంబర్స్ అయిపోయాయి. ఆ నెంబర్స్ అయిపోయి 403 ఎంత ఉందండి మొత్తం మీద, అక్కడితో క్లోజ్ అయిపోయిందండి. నా నెంబర్ లేదండి. అందులో 2 ఫోటోలు ఇమ్మన్నారని అడిగారండి. సచివాలయం వెళ్ళి ఫోటోలు ఇచ్చాను. ఫోటోలు ఇస్తే అయిపోయిందని చెప్పేసి అన్నారు. ఈ ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందా చూసుకున్నారా? టైం అయిపోయింది అన్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఓటు ఉందో లేదో కానీ తెలుదా కానీ అప్లికేషన్ ఇస్తున్నారు, పెట్టమంటున్నారు, సంతకాలు పెట్టి ఫోటో ఇవ్వమంటున్నారు. అందులో ఓటున్న వాళ్ళకి ఇస్తున్నారో ఓటు లేని వాళ్ళది మాత్రం లేవు. ఇంకా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఓటు ఉంది
మళ్ళీ మీరు అప్లై చేయండి అన్న కాడికి అంటున్నారు కాబట్టి అది తెల్లలో చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇది గ్రామీణ సచివాలయం ఇది సచివాలయాలు గట్రా చూసుకుని దాన్ని సరి చూసుకుని ప్రతి ఓటర్కి కొంతమంది ఊర్లు పొరుగురు వెళ్ళిపోయి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఊళ్ళో ఇక్కడే ఉన్నారని చెప్పేసి అవి అవగాహన చేసుకుంటున్నారు కాబట్టి అవి సరి నిర్ధారణ చేసుకుని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ అవి గుర్తించవలసిందిగా కోరుతున్నాను. ఎన్యూమరేటర్లు ఉన్న వాళ్ళు పూర్తి స్థాయిలో ఇచ్చిన ఫారాలు వెనక్కి తీసుకోవడంలో విఫలమయ్యారు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే జీ తెలుగు న్యూస్ గ్రాడ్యుయేట్లు అంతా మొత్తం చదువుకున్న వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పిన అభిప్రాయం కూడా అదే, పూర్తి స్థాయిలో నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఏదైతే ఆగస్టు 30 వరకు సమయం ఇస్తున్నారో ఆన్లైన్ లో కూడా కాదు ఆఫ్లైన్ లో కూడా సమయం ఇస్తేనే ఓటు హక్కు పొందగలుగుతారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా బండ గుర్తుగా చెప్తారు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళ పేరు ఓటర్ లిస్ట్ లో ఉంటేనే వారు జనాభా లిస్ట్ లో ఉన్నట్టు, లేదా లేనట్టనే బండ గుర్తులు చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆఫ్లైన్ లో కూడా అవకాశం కల్పించాలని కాకినాడ జిల్లా ఓటర్లు కోరుతున్నారు. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, కాకినాడ రూరల్ నుంచి.